హే గైస్, ఎలా ఉన్నారు? ఈ మధ్య వీడియోలు పెట్టడం లేట్ అయింది. ఐ నో. అండ్ నాకు కూడా కొంచెం కోల్డ్, కాఫ్ దానివల్ల లేట్ చేశాననమాట. సో ఏంటంటే మేము సాటర్‌డే చెన్నై నుంచి తిరుపతికెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఫిషెస్‌కి ఫుడ్ ఏద్దామని వస్తే ఫిషెస్ బేబీస్‌ని పెట్టినాయన్నమాట. నాకు భలే హ్యాపీ అనిపించింది. 10 బేబీస్‌ని పెట్టిందది. ఇంక ఫుడ్ ఏసి వచ్చేసేసరికి నాకు చాలా బాధ అనిపించిందనమాట. అయ్యో! బేబీస్‌ని వదిలేసి వచ్చేస్తున్నానే అనేసి. ఎలానో 1 వీక్ రానా ఇప్పుడు అయి ఉంటాయో, పోతాయో అని అదో టెన్షన్ నాకు. ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. చూస్తే మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. కరెక్ట్‌గా 10 మినిట్స్ ఉన్నింది. టక 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 లోపలికెళ్ళి ఇంకా పరిగెత్తేసరికి అది ఎట్లా టైం మిస్ అయిపోతుందనుకున్నాం. కానీ ఈ వెహికల్ మా కోసం ఇద్దరి కోసమే వెయిట్ చేస్తా ఉండింది. హమ్మయ్య! మా కోసమే ఏమో అనుకోని టక టక ఎళ్లి ఎక్కామనమాట. ఇంకా లోపలికొచ్చేసి ఊపిరి పీల్చుకున్నాం. అలా కూర్చున్నామో లేదో ట్రైన్ కదిలేసింది. హేమంత్ అయితే ఫిక్స్ అయిపోయాడు. మనం బస్‌కే ఎళ్తాంలే, ట్రైన్ పోతే పోయిందని. కానీ లేదు, నాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండింది. ఆఫ్‌కోర్స్ నేనెళ్తాను ట్రైన్‌లోనే అని. ఇంకా హైగ్రీక్ పాలిచ్చేసి ఇంకొంసేపు అలా పక్కన అబ్బాయి ఉంటే అబ్బాయితో ఆడుకుంటూ ఉండినాననమాట. ఇక్కడ కనిపిస్తుంది గదా! అదొచ్చేసి రేణిగుంట మార్కెట్. సాటర్‌డే అయితే పెడతారక్కడ మార్కెట్. సో, నేను హైగ్రీక్ చూపిస్తున్నా. అండ్ మా డ్యాడీ వచ్చాక పికప్ కాదు, జస్ట్ చూడ్డానికి. సో, రేణిగుంట స్టేషన్‌కొచ్చాడనమాట. మేము తిరుపతికెళ్ళిపోతున్నాం. సో, మా డ్యాడీ ఇక్కడొచ్చి వాడిని చూసుకొని వాడికి చాక్లెట్‌లయి ఇచ్చేసి మా డ్యాడీ ఊరికి స్టార్ట్ అయ్యాడు. మేము తిరుపతికి ఆటోలో ఎళ్ళామనమాట. నాకు భలే ఇష్టం ఆటోలు కానీ, బైక్ కానీ. కార్ అంటే నా వల్ల కాదనమాట. ఎందుకంటే స్మెల్. ఇంక తప్పని సమయాన కార్‌లో పోవచ్చులే అనేదాన్ని నేననమాట. సో, ఇంకెళ్ళిపోయాము. ఫైనల్లీ ఇంటికొచ్చేసి రెస్ట్ తీసుకున్నాను. ఇంటికి రాగానే హేమంత్ వాళ్ళ నాన్నున్నారు. సో, హైగ్రీ కొంసేపు అంకుల్‌తో ఆడుకునేసి, అంకుల్ బయటెళ్ళిపోయారు. మేము రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఓకే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.